ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం నుండి చివరి వచనం మటుకు చదువుకుందాము. ముట్టడి వేయువారు దూరదేశం నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకుందుమని బిగ్గరగా అరుచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి, జనములకు తెలియజేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేశాను గనుక వారు చేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా నున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా నున్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా. యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది. దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషంలో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను, బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడునూ లేకపోయెను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయియుండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనం చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని. నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు. రౌతులను విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోచున్నారు. తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయెను, వాటిలో నివాసులెవరునూ లేరు. దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు. వారే నీ ప్రాణం తీయచూచుచున్నారు. ప్రసవవేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు, తొలికానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు సీయోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.